అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటి యొక్క కారణాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేద. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. చాలా మందికి మానసిక సమస్యల వల్ల కానీ, లేకపోతే కొంతమందికి మామూలుగానే నిద్ర పట్టదు డాక్టర్ గారు. వాటి యొక్క కారణాలు ఏంటి? సో నిద్ర పట్టకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని శారీరక కారణాలు అయితే, కొన్ని మానసిక కారణాలు అనమాట. శారీరక కారణాలు అంటే మనం ఏదైనా జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి తొందరగా నిద్ర రాదనమాట. మానసిక కారణాలు అంటే ఎక్కువగా ఆందోళన, ఒత్తిళ్లు, వీటి వల్ల కూడా కొంతమందికి నిద్ర పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదంలో ఈ నిద్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అంటే మన ఆరోగ్యాన్ని ఒక 3 పిల్లర్స్ మోస్తూ ఉంటాయన్నమాట. సో వాటిల్లో ఆహారము, నిద్ర, మన లైఫ్ స్టైల్, ఈ 3 మన ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 కరెక్ట్గా ఉండాలంట. ఈ 3 స్తంభాలు అంటే త్రయోప స్తంభాలు అంటారు. ఈ 3 పిల్లర్స్ మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అయినప్పుడే మనకు హెల్త్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనిషికి. మనకు మంచి నిద్ర వల్ల ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయము చాలా మందికి తెలియకపోవచ్చు. సో నిద్ర వల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట మనకు. కాబట్టి మనకి సౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్ గారు, అన్ని సమస్యలకి నిద్ర కారణం అని అంటున్నారు. మరి ఈ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? చాలా రకాలైన శారీరక వ్యాధులైతే ఏమిటి, మానసిక వ్యాధులైతే ఏంటి జరిగే అవకాశం ఉందన్నమాట. సో మన నిద్రలో కొన్ని జీవక్రియలు జరగడం వల్ల మన బాడీ నెక్స్ట్ డేకి ఫ్రెష్ అవుతుంది అనమాట. సో కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. పోకపోవడం వల్ల చాలా వరకు ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మానసిక శారీరక 2 కలిపి ఉండే డిసీజెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు నిద్ర పట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? సో ముఖ్యంగా మనము డే అంతా ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా నైట్ టైం మాత్రం ఎర్లీ డిన్నర్స్ అంటాం అనమాట. అంటే తొందరగా ఒక 2 to 3 అవర్స్ మనము డిన్నర్ ముందే చేసేయాలన్నమాట. అంటే మనం నిద్రపోదామని దాని టైం కంటే ముందే ఒక 3 అవర్స్ బిఫోరే మనము డిన్నర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిన్నర్లో కూడా చాలా సాత్వికమైన ఆహారం, అంటే కష్టపడి జీర్ణం చేసుకునే రకంగా ఉండే ఆహారం కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మనం లైట్ ఫుడ్డే చెప్తామన్నమాట ఆయుర్వేదంలో. అది తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ కాంటెంపరీ మనం తీసుకుంటే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ ఉంటారన్నమాట నిద్రపోయే ముందు. ఈ స్క్రీన్ అనేది కూడా 1 అవర్ బిఫోర్ నుంచి అవాయిడ్ చేస్తే మంచిదనమాట. దాంతోపాటు ఆయుర్వేదంలో ఒక చిన్న టిప్స్ చెప్తారు మంచి నిద్రకి. అవి కూడా మనం చూద్దాం ఏంటి. ఓకే, చెప్పండి డాక్టర్ గారు, ఆ టిప్స్ ఏంటో. సో ముఖ్యంగా మంచి నిద్ర కోసం మనం ఏం చేస్తామంటే గేదె పాలు రెగ్యులర్గా నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని గేదె పాలు, ఆవు పాలు కాదు, గేదె పాలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి నిద్ర పట్టే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు ఫుట్ మసాజ్ అంటాం, పాదాభ్యంగం. ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మంచి స్లీప్ అనేది, ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర అనేది వస్తుంది అనమాట. సో ఎనీ ఆయిల్, మన ఇంట్లో దొరికే ఆయిల్, దొరికే ఆయిల్స్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ ఫుట్ మసాజ్ బాగా పాదాభ్యంగం చేసుకోవడం వల్ల చాలా వరకు నిద్ర పట్టే అవకాశం ఉందన్నమాట. ఆయుర్వేదంలో అన్ని వయసుల వారికి ఈక్వల్ గా దొరికే ఏమైనా చికిత్స ఉందా? ముఖ్యంగా వీళ్ళు ఎలా అంటే బ్రాహ్మీ చూర్ణాన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. బ్రాహ్మీ చూర్ణం. సో బ్రాహ్మీ అనేది బకోపా మోనియరా అంటారు. ఈ హెర్బ్ అనేది మంచి నిద్రను కలగజేస్తుంది, మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పే ఈ ఫార్ములేషన్ ఏంటంటే మంచి నిద్రకు ఉపకరిస్తుంది, మానసిక సమస్యలను దూరం కూడా పెడుతుంది అనమాట. సో బ్రాహ్మీ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకుంటాం మనము. దాంతోపాటు వచా చూర్ణం. వచ అనేది అందరికీ తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు కూడా వస అనేది మనము నూరు పోస్తుంటాం కదా, ఆ కోరస్ కలామస్ అంటాం అనమాట. ఆ వచ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ మన ఉసిరి చూర్ణాన్ని, ఆమలకి చూర్ణం అంటారు ఆయుర్వేదంలో. ఉసిరి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకుంటాం. ఉసిరి కూడా మన మానసిక సమస్యలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆమలకి చేతో వికారాణం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఈ ఉసిరి అనేది చేతస్ అంటే మన మనసు వికారాలు, అంటే మనోవికారాలలో ఉసిరి బాగా పనిచేస్తుంది. సో బ్రహ్మి 50 గ్రామ్స్, వచ 50 గ్రామ్స్, ఉసిరి 50 గ్రామ్స్, ఈ 3 మనం కలిపి ఒక మిక్చర్ లాగా తయారు చేసి పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఎవ్రీడే ఒక చిన్న గ్లాస్ లో, అంటే ఒక 100 ml వాటర్ లో, ప్లెయిన్ వాటర్ లో ఇది ఒక 3 గ్రామ్స్ ఈ పౌడర్ ని, ఈ మిక్చర్ ఆఫ్ ఈ 3 హెర్బ్స్ ని
ఈ పౌడర్ని ఒక 3 గ్రామ్స్ కలిపి, అంటే హాఫ్ స్పూన్ అనమాట, ఒక గ్లాస్ వాటర్లో హాఫ్ స్పూన్ ఈ పౌడర్ కలిపేసి కొంచెం పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు. పటిక బెల్లం యాడ్ చేసుకొని రెగ్యులర్గా బెడ్ టైం తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచి నిద్ర పట్టడంతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే అంటే ఇది ఓన్లీ వాటర్ లోనే తాగాలా, లేకపోతే మిల్క్, కొంతమందికి మజ్జిగ తాగే అలవాటు ఉంటది కదా రాత్రిపూట? వాటర్ ఈజ్ అ గుడ్ వెహికల్ అనమాట ఈ మెడిసిన్ మనకి బాడీకి అబ్జర్వ్ అయ్యేదానికి. సో వాటర్ తోనే తీసుకోవాలి ఈ మెడిసిన్. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది నిద్ర లేని వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారు. అలా స్లీపింగ్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? సో రెగ్యులర్గా ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల, సెడేటివ్స్ అయితే ఏమిటి, మనకు ట్రాంక్యులైజర్స్ అయితే ఏమిటి, ఇవి రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి బాడీ దానికి అడ్జస్ట్ అయిపోయి అవి లేకుంటే ఇంకా నిద్ర పట్టకుండా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఈ సింథటిక్ సెడేటివ్స్ వాడే బదులు మనం న్యాచురల్ హెర్బ్స్, ఇందాక మనం చెప్పిన బ్రాహ్మి అయితే ఏంటి, వచ్చ అయితే ఏంటి, శంఖపుష్పి, ఈవెన్ శంఖపుష్పి కూడా మంచి బ్రెయిన్ టానిక్ అండ్ ఇట్ రెగ్యులేట్స్ ద స్లీప్ మెకానిజం ఆల్సో, స్లీప్ సైకిల్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఇలాంటి హెర్బ్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఇవి చాలా కాలం పాటు లాంగ్లో కూడా మనం లాంగర్ పీరియడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మానసిక సమస్యలు తగ్గడంతో పాటు మంచి నిద్ర కూడా ఉంటే చాలా వరకు ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అనేటివి వాటి బారిన పడకుండా ఉంటామన్నమాట. ముఖ్యంగా ఈ స్కిన్ డిసీజెస్ అయితే ఏంటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్, ఇవన్నీ సైకోసోమాటిక్ డిసీజెస్ అనమాట. సో నిద్రలేం వల్ల అన్ని ఇంటర్లింక్డ్ అనమాట. నిద్రలేం వల్ల మనకి మానసిక కారణాలు వస్తాయి, మానసిక కారణాల వల్ల కొన్ని శారీరక రోగాలు వస్తాయి. సో వీటన్నిటికీ కామన్ అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే నిద్ర. సో మంచి నిద్ర కోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ఈ మంచి నిద్ర ఉండాలంటే మానసిక ఆందోళన లేకుండా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ కూడా సులభంగా జీర్ణమయ్యే, ముఖ్యంగా సెకండ్ హాఫ్ అనమాట. అంటే మార్నింగ్ కొంత ఆహారం అటు ఇటు తీసుకున్న సెకండ్ హాఫ్ నుంచి మనము మంచి సాత్విక్ డైట్ తీసుకోవడం వల్ల నైట్ ఈజీగా నిద్ర పడుతుంది. దాంతోపాటు మనం చెప్పిన గేదె పాలు ఒకటి, పాదభ్యంగం ఒకటి, ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర వల్ల మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మన ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మంచి నిద్ర. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏదైనా చిన్న ఆయుర్వేదంలో రెమెడీ ఉందా? అదే మనం చెప్పిన ఇందాక ఈ టిప్స్ పాటించడం అనేది ఒక మంచి రెమెడీ అనమాట. చిన్న చిన్న టిప్స్, ఇందాక డిస్కస్ చేసిన టిప్స్ రెగ్యులర్గా పాటించడం వల్ల స్లోగా ఈ మందుల నుంచి మనం బయటపడచ్చు అనమాట. ఈ సింథటిక్ నిద్ర పట్టేదానికి మనం వాడే మందుల నుంచి అవి ఒకేసారి స్టాప్ చేయకుండా మెల్లగా ట్యాపరింగ్ అంటాం, మెల్లగా ఆ టాబ్లెట్ మెల్లగా తగ్గించుకుంటూ ఇలా న్యాచురల్ వేస్తో మంచి నిద్ర పొందేదానికి అందరూ చూసుకోవాలన్నమాట. సో ఇలాంటివన్నీ వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెల్లిగా వాళ్ళు న్యాచురల్ వేస్తో మంచి నిద్ర వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటాను నేను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అనుష్.